దాచేపల్లి కేంద్రంగా గతంలో ఎన్నడూ విననటువంటి ఎవరూ చేయనటువంటి అవినీతికి ఆవిష్కరణ చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. ఎరపతినేని శ్రీనివాసరావు గారు గురజాల ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో తంగిడ నాయకుడు అంట చికెన్ భాష, సయ్యద్ భాషానో చికెన్ భాషానో అంటారు. ఏమిటిరా అక్కడ జరుగుతున్నది అంటే చికెన్ స్కామ్, కోడి కుంభకోణం. ఇంతకన్నా అవమానం ఏముండదు. మీకు నవ్వు వస్తుంది, నాకు ఏడుపు వస్తుంది. చికెన్ స్కామ్, కోడి కుంభకోణం. అసలు ఎప్పుడు మనం ఇటువంటిది వినుండరు కూడా రాష్ట్రంలో. మండలంలో గతంలో సరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 3-4 కోళ్లు అమ్ముకునేవాళ్ళు తెచ్చి తెలంగాణ నుంచో కోళ్ల ఫారాల నుంచి. కానీ గత 9 నెలల నుంచి ఉన్న వాళ్ళందరినీ బెదిరించి ఓ చిన్నగాలపాడు వ్యక్తున్నాడు వెంకటరెడ్డి అని పక్క మండలం కారంపూడి అతను, నడికుడిలో మరొక చౌదరి గారు, ఇలా అనేక మందిని బెదిరించి అందరి చేత ముయిపిచ్చేసి హోల్సేల్ మార్కెట్. ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అక్కడున్న పోలీసులు వీళ్ళని విరిపించి వెంకటరెడ్డి అనే వ్యక్తిని నీ మీద కేసులు పెడతాం, రేప్ కేసు పెడతాం, గంజాయి కేసు పెడతాం, అసలు నువ్వు షాప్ తెరిస్తే నీ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇరగదీస్తాం, తంతాం అని బెదిరించి అతన్ని ముయిపిచ్చేశారు. చివరికి ఏం జరుగుతుంది? పక్క మండలాల్లో అంతా కోడి చెప్తేనే సిగ్గాసం చెప్పాలంటే ఇవన్నీ 90-95 రూపాయలకు అమ్ముతుంటే వీళ్ళ మటుకు 120 రూపాయలు 125 రూపాయలకు అమ్మాల్సిందే. అనుకోవచ్చు, ఏదబ్బాయి కోళ్ళు అమ్మితే ఏం డబ్బులు వస్తాయి, ఈ పనికి మాలిన పని ఏంది, ఈ సిగ్గుమాలిన పని ఏంది తెలుగుదేశం నాయకులు చేసేది ఏంటంటే రోజుకు 2000 కోళ్ళు అమ్ముతారంట. సుమారు 50,000 రూపాయలు రోజుకు లాభం. ఊహించండి, 50,000 రోజుకు లాభం, నెలకి 15 లక్షలు, సంవత్సరానికి 1,80,00,000 నుంచి 2 కోట్లు ఒక్క దాచేపల్లి మండలంలో. ఇది ట్రయల్ రన్ చేశారు. ఇప్పుడేంది, నియోజకవర్గం మొత్తం కూడా ఆవిష్కరించాలి. ఈ గొప్ప పని నియోజకవర్గంలో ఉన్న గురజాల మండలం, మాచవరం మండలం, పిడుగురాళ్ల మండలం, పిడుగురాళ్ల పట్టణాలకు తీసుకెళ్తే సంవత్సరానికి కనీసం ఒక 6 నుంచి 10 కోట్లు సంపాదించవచ్చని ప్రణాళిక చేస్తున్నారు. నేను అడుగుతున్నా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, దీని కొరకైనా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది? కోళ్ళు అమ్ముకోవడానికి, దానికి మళ్ళీ మాఫియా, దానికి పోలీసులు బెదిరించటం. ఊహించండి. నేను అడిగేది ఒకటే, రేపు ఇంకోడు వస్తాడు, పందులు అమ్ముకుంటాను, మటన్ అమ్ముకుంటాను, చేపలు అమ్ముకుంటాను అంటాడు ఇంకో తెలుగుదేశం నాయకుడు. వాడికి ఇస్తారా? లేదు, మరొకడు వస్తాడు, హెట్ కూరగాయలు మొత్తం నేనే అమ్మాలి, ఇంకోటి అమ్మకూడదు, ఎవడు కూడా ఆ లాభాలన్నీ చేసుకోవాలి అంటాడు. అతనికి ఇస్తారా? లేదా గుళ్ళో కొంతమంది అడుక్కుంటున్నారు పాపం, ఏమీ చేయలేక దుస్థితిలో. ఓ 20 మంది ఉంటారు, తలా 200-300 సంపాదించుకుంటారు, 400 రావచ్చేమో ఆదివారాల్లో. ఇంకోటి వచ్చి వాళ్ళందరినీ తీసేయి ఆయనకే అవకాశం ఇవ్వమంటాడు. ఇస్తాడా ఎరపతినేని శ్రీనివాసరావు గారు? ఏంది కుంభకోణాలు? ఇప్పటికే వీధికి ఒక మద్యం దుకాణం, పేకాట క్లబ్బులైతే ప్రతి ఊర్లో కనీసం 4-5 విచ్చలవిడిగా. ఇవి చాలన్నప్పుడు ఇప్పుడు కోడి, ఇంకా ఆ తర్వాత ఎన్ని చూస్తాము. తక్షణమే అధికారులు దీంట్లో ప్రమేయం ఉన్న వాళ్ళని ఆపి, అలాగే నష్టపోయిన వాళ్ళని పిలిపించి చిత్తశుద్ధి ఉంటే న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇది ఇంతటితో ఆగదు. ఒక కొత్త విష సంస్కృతిని తీసుకురావద్దు. సరే, వైన్ షాపులు లాక్కున్నారు, బెల్ట్ షాపులు చేసుకుంటున్నారు, మైన్లు మీరే చేస్తున్నారు, సరే ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అధికారం. ఈ ప్రైవేటు వ్యాపారాల్లో కూడా అధికార పక్షమే చెయ్యాలంటే చట్టం చేయండి అసెంబ్లీలో. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే అన్ని వ్యాపారాలు చేయాలి. ఇలా బెదిరించటాలు ఎందుకు, కేసులు పెట్టటాలు ఎందుకు, ఈ చిల్లర పనులు చేయటాలు ఎందుకు? చట్టం చేస్తే పోలా, హక్కు వచ్చిద్ది, అధికారం వచ్చిద్ది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. త్వరలోనే ప్రజల ముందుకు తీసుకెళ్తాం.
ఇప్పటికన్నా తాడేపల్లి అక్కడ అమరావతిలో కూర్చొని నీతులు చెప్పటం కాదు, ఎమ్మెల్యేలు చెత్త చెత్త చేస్తున్నారు ఇలా చేస్తే అని. చెత్త చెత్త అయిపోయింది ఆల్రెడీ పార్టీ. సంవత్సరంలోనే భ్రష్టు పట్టిపోయింది. లోకేష్ గారి వల్ల కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేల వల్ల కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి వల్ల కావచ్చు. ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఎన్నెన్ని వింత గాథలు చూస్తారో ప్రజలు. ఆడవాళ్లు కోరుకున్న నెలకి 1500, సంవత్సరానికి 18,000 ఆడబడ్డ నిద దేవుడికి ఎరుగు. కానీ కోళ్ళు అమ్ముకోవటంలో, యూరియాలు అమ్ముకోవటంలో, స్కాములు చేయటంలో మటుకు ప్రసిద్ధిగాంచింది ఈ ప్రభుత్వం. అందుకేగా ధైర్యం ఉంటే ఎన్నికలు సజావుగా సాగించవచ్చుగా. చిన్న చిన్న ఎన్నికలు. అసలు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచినా గెలవకపోయినా పెద్ద ఏం తేడా ఉండదు. కానీ మొన్న చూసాం కడపలో పులివెందల జెడ్పీటీసీ ఏదో రాష్ట్రం అంతా జెడ్పీటీసీ కొరకే ఉన్నట్టు యావత్ పోలీసులు పోయి పోలీసులే రిగ్గింగ్లు చేయటం. నిన్న దాచేపల్లో ఒక వార్డు ఎన్నిక వస్తుందంట. సరే పోయారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఒక వార్డు అంటే 1600 ఓట్లు 1500 ఓట్లు ఉన్న వార్డు 500 ఓట్లు తీసేశారు. సుమారు 2022లో జరిగిన ఎన్నికల్లో 1500 చిల్లర ఓట్లుంటే ఈ రోజున దాదాపు 400-500 ఓట్లు తీసేసి 1100తో ప్రచురిస్తాడంట కమిషనర్ ఓటర్ లిస్టు. రాసుకోండి. ఎలక్షన్ పెట్టమని ఎవడడుగుతున్నాడయ్యా? మీరే చట్టం చేసుకొని రాసుకోండి, నామినేట్ చేసుకోండి కౌన్సిలరు. దానికెందుకు ఓట్లు తీసేయటం, బూతులు మార్చటం, పోలీసులు పెట్టడం, ఓట్లు ఇంత తతంగం ఎందుకు, ఇంత కష్టం ఎందుకు? మళ్ళీ మీడియాలో భ్రష్టు పట్టడం ఎందుకు ప్రజల్లో? అసెంబ్లీ మీ చెప్పు చేతల్లో ఉంది, పార్లమెంట్ ఉంది, చట్టం చేసుకోండి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లే లోకల్ బాడీ ఉండాలి. సింపుల్. అసలు గొడవే లేదు కదా. ఖచ్చితంగా హైకోర్టులో మరి దాని గురించి కేసు అయిపోతున్నాం. వచ్చే మంగళ బుధవారాల్లో ఎలక్షన్ కమిషన్ని కలుస్తాం. సమస్య వార్డుది కాదు. ఆ ఒక్క వార్డు గెలిచినంత వల్ల మేమేం చైర్మన్ అయిపోయాం, ఆల్రెడీ చైర్మన్గా ఉన్నాం. కానీ పద్ధతి మరి మేము ఉన్నప్పుడు కూడా ఎన్నికలు జరిగినాయి కదా దాచేపల్లిలో. ఎక్కడా ఈ సమస్య రాలేదే. గుండెల మీద చేసుకొని చెప్పమనండి తెలుగుదేశం నాయకుల్ని. ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయా జరగలేదా? ఎవరైనా గెలవచ్చు. కొన్ని వార్డులు మేము ఓడిపోయాం, ఎక్కువ గెలుచుంటాం, చైర్మన్ గెలిచాం, అది వేరే విషయం. మరి వాళ్ళు గెలిచారుగా 5-6 వార్డులో 7 వార్డులో. ఈరోజు ఎందుకు ఒక్క వార్డు కొరకు ఇంత దిగజారాల్సిన అవసరం? ఏది ఏమైనా ఖచ్చితంగా వార్డు కొరకు కూడా పోరాటం చేస్తాం. ఇక్కడ సమస్య వార్డు కాదు, 400-500 మంది ప్రజల ఓట్లు. వాళ్ళ ఓట్లు, వాళ్ళకు ఓటు హక్కు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు కల్పించాలి. ఆ హక్కు కొరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిపక్షంలో మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం. చివరిదాకా పోరాటం చేస్తాం. ఓటు హక్కు కల్పిస్తాం. గెలుపోవటం తర్వాత విషయం, పోటీ చేస్తాం. చివరిదాకా దీన్ని తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా చరిత్ర కలిగిన పల్నాడు ప్రాంతం, అందులో 900 సంవత్సరాల చరిత్ర కలిగిన గురజాల దాచేపల్లి. మేమేమో గ్రామాలని పట్టణాలు చేస్తే ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కోడి కుంభకోణం, మద్యం కుంభకోణం, పేకాట కుంభకోణం ఇవి చూస్తున్నాం. అన్నీ కూడా క్లీన్ చేసే రోజు, మళ్ళీ ఆ ప్రాంత గౌరవం నిలబెట్టే రోజు త్వరలోనే ఆ దేవుడు మాకు, ప్రజలు మాకు అందిస్తారని తెలియజేస్తారు.